ఎవరున్నా పర్లేదు. అందరికీ కాలనీ వాళ్ళకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఎన్ఎఫ్సి కాలనీ పేరు ఉంది కానీ ఇప్పుడు ఎలాంటి కంప్లైంట్ రాలే, అంత పీస్ఫుల్ ఉన్నట్టుంది. సో ఎన్ఎఫ్సి కాలనీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను వచ్చి ఉండడం వీరైంది అని ఎన్ఎఫ్సి కాలనీ ఎక్కువ వెళ్ళే అంటే ఇక్కడ ఎలాంటి గొడవ లేనట్టుంది. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి సో మనకు ఈరోజు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అప్పటి నుంచి రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు అందరూ అప్పటి 47 పేరు ఉన్నట్టుంది. సీనియర్ సిటిజన్ మన పెద్దవాళ్ళు 94 ఉన్నారు, 47 47 తర్వాత అందరూ 47 ఉన్నారు సార్. ఓకే అప్పుడు మీ పోరాటాలే ఈరోజు మనం ఈరోజు ఉన్నాము. ఎందుకంటే మనం ఎన్నో దేశాలు మనకు పరిపాలించినాయి, మన ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. దాని తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఎలా ఏం చేయాలనే విధానం లేక దాని తర్వాత మనకు దాదాపు 2 సంవత్సరాల 11-18 రోజులు మన రాజ్యాంగం రాసుకుని ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అన్ని రాష్ట్రాల్లో కంటే మనకు పోలీస్ వ్యవస్థ కూడా తెలంగాణలో మన తెలంగాణ పోలీసు కూడా పేరు వస్తుంది. సో మీ యొక్క కృషి మేము కూడా మీతో పాటు డ్యూటీలు చేసుకుంటా ఎలాంటి సమస్య లేకుండా చేసి మన అదేవిధంగా తెలంగాణ పోలీస్ అని పేరు తెచ్చుకుంటాము. మీ కాలనీలో కూడా ఎలాంటి ప్రాబ్లం అంటే ఎప్పుడైనా మా నెంబర్ తెలవకైనా ఒక నెంబర్ అయితే గుర్తుంటుంది, అదే 100. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 5-6 నిమిషాలు ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే తిరుగుతాం. ఎలాంటి ఉమెన్ సేఫ్టీ అయినా ఎవరికైనా సరే సీనియర్ సిటిజన్కి అయినా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం అయినా ఉందా ఫోన్ చేస్తే మేము వచ్చి వెళ్ళిపోయాం రెడీ ఉన్నాం. మీరు మాకు సహకారంతో మేము మీకు సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈ కాలనీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరికీ 75 నాటాయని చెప్పేసి ఘనంగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా రావాల్సిన కోరుతున్నాం. ఈ సెక్టర్ డైనమిక్ ఎస్ఐ మైవేలి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. ఆయనకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆచారం పోలీస్ స్టేషన్ లో మైవేలి గారికి ప్రత్యేక స్థానం. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫిర్యాదు చేసిన చాలా శ్రద్ధగా తీసుకుంటారు. నేను గమనించాను, పాత్రికేయులు చూశాను కాబట్టి నేను మొత్తం చెప్పగలుగుతున్నాను. అంత మంచి ఎస్ఐ మనకి సెంటర్ ఉన్నారు. ఏ ఫిర్యాదు ఉన్నా తన దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టి శ్రద్ధగా తీసుకుని దాన్ని పనిచేస్తారు. అండ్ మరోసారి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా రిపబ్లిక్ తేడా ఉన్నది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్రం డిక్లేర్ చేశారో అది ఆగస్టు 15వ తారీఖున 1947 జరిగింది. అది రిపబ్లిక్ డే అనేది మన రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో కృష్ణ వేణుగోపాల అయ్యంగారు, కృష్ణస్వామి అయ్యంగారు, తర్వాత మాధవరావు గారు ఒక కమిటీ ఫార్మేషన్ చేసి మన యొక్క రాజ్యాంగాన్ని 2.5 సంవత్సరాల లోపల దాన్ని తయారు చేసి అమెరికా పార్లమెంట్ అఫేర్స్ కానీ ఇది ఇండియా ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ అలాగే రష్యా కానీ అన్ని యొక్క పార్లమెంట్ యొక్క నిబంధనలు తీసుకొని మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించబడింది డాక్టర్ అంబేద్కర్ యొక్క సారథ్యంలో. అటువంటిది ఏర్పడిన తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం సరిపడి ప్రాథమిక హక్కులు రాజ్యాంగ విధానాన్ని గురించి మనందరికీ తెలియపడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డే గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. దీనికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. వాళ్ళందరినీ మనం గుర్తుంచుకుంటూ ఇటువంటి అవకాశాలతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.